హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ప్రభాస్ అన్న కలికి సినిమా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ. వీడియో చివరి వరకు చూడండి భయ, జెన్యూన్గా అయితే రివ్యూ చెప్తాను. అలాగే ప్రతి ఒక్క ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి భయ. నా వీడియో ఖచ్చితంగా అంటే ఇంకొంచెం రీచ్ అవుతుంది. అయితే ముందుగా స్టోరీ విషయానికి వస్తే మాత్రం నాగ్ అశ్విన్ అన్న ఒక మహాభారతాన్ని అయితే మనకు చూపించాడు అనే దీంట్లో అయితే మనం ఊహల్లో అయితే ఉండిపోతాం భయ్య. ఆ ఊహలో నుంచి అయితే బయటికి రాము. నిజంగా అది మాత్రం సూపర్. అయితే స్టోరీ లైన్ వచ్చేసి మహాభారతం అంటే యుద్ధం జరిగినప్పుడు మన కృష్ణుడు అశ్వత్థామకి ఒక శాపం అయితే పెడతాడు భయ్య. ఏమనంటే నువ్వు అంటే కలియుగం అంతమయ్యేంత వరకు నువ్వు ప్రాణాలతోనే ఉంటావు, నీకు చావు రాదు అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మన అశ్వత్థామ అయితే మళ్ళీ తర్వాత ఎలా నేను చావడం ఎలా, నాకు చావెలా అని చెప్పేసి అడుగుతాడు. నేను మళ్ళీ 6000 సంవత్సరాల తర్వాత కలియుగంలో కల్కి అవతారం ఎత్తి పుడతాను, అప్పుడు నన్ను కాపాడుకో, నేను పుట్టే సమయాన్ని నువ్వు కాపాడితే నేను నిన్ను శరణాన్ని నీకు ప్రసాదిస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతాడు భయ్య. అక్కడి నుంచి మొదలుపెట్టిన స్టోరీని ఆ లైన్ని మనోడు అంటే నాగ్ అశ్విన్ ఏ రకంగా తీసుకెళ్ళాడు ముందుకి అనేదే పాయింట్ భయ్య. నిజానికి ఒక కొత్త యూనివర్స్ని అయితే మనకు అయితే చూపించడం అయితే జరుగుతుంది భయ్య. అలాగే మనకు లాస్ట్ ఆఫ్ సిటీగా, మనకు వరల్డ్లోనే లాస్ట్ సిటీగా, మిగిలిన సిటీగా మనకు కాశీని అయితే చూపించడం అయితే కూడా జరుగుతుంది భయ్య. నిజంగా ఇది కాన్సెప్ట్ అయితే సూపర్ అనిపించింది భయ్య. నాకైతే చూస్తున్న కొద్దీ ఒక హాలీవుడ్ రేంజ్లో అంటే మనము అదే మైండ్లో ఉంటుంది భయ్య, వేరే పక్కకు పోవడం అంటూ ఏది ఉంటుందో ఆ రేంజ్లో అయితే ఉంటుంది భయ్య. అయితే కల్కి అవతారం పుట్టే సమయం అవుతుంది, కలియుగము అంతమయ్యే సమయం కూడా అవుతుంది. మొత్తం కలి అంటే మన కమలాసన్ గారు కలియుగాంతకుడుగా ఉంటాడు భయ్య, విలన్ మాదిరి. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంది అంటే ఇప్పుడు మనం అశ్వత్థామకి అంటే మన కృష్ణుడు మళ్ళీ ఎలా పుడుతున్నాడు అంటే కలికి ఎలా పుడుతున్నారు, ఎవరు కలుపులో పుడుతున్నారు అనేది ఆయనకి ఎలా తెలిసింది, ఆ తెలిసిన ద్వారా నుంచి ఆమెను ఎట్లా కాపాడుతాడు, ఆమెను కాపాడినప్పటి నుంచి అంటే ఆమెను కాపాడడానికి ఏమేమి చేస్తాడు, అసలు ప్రభాస్ ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో దూరుతారు, ఆ ప్రభాస్ దూరినప్పుడు లాస్ట్ సీన్ అసలు ప్రభాస్ వీళ్ళని ఎందుకు మళ్ళీ కాపాడుతాడు అంటే స్టోరీ భయ్య. అయితే మొత్తానికి లాస్ట్ సీన్లో అయితే మాత్రం ఒక అంటే క్లైమాక్స్లో మాత్రం ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది భయ్య. అది చూసి నాకు మర్చిపోయింది నిజంగా. అంటే ప్రభాస్ అన్న కల్కినా అంటే ఆయన క్యారెక్టర్ ఏంది అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి చాలా ఊహాగానాలు వచ్చాయి కదా, ఆ క్యారెక్టర్కి అది ట్విస్ట్ భయ్య. మీరు ఒకవేళ సినిమా ఖచ్చితంగా ఇంతవరకు చూసింటారు కాబట్టి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ అయితే తెలుసుకోవద్దండి. మీరు లోపల చూస్తే మాత్రం ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు. ఆ క్యారెక్టర్ని హైలైట్ అయితే ఉంటుంది భయ్య ఆ క్యారెక్టర్. అయితే అందరు క్యారెక్టర్లు నాకు భారీగా నచ్చాయి భయ్య. చెప్పాలంటే చాలామంది ఉన్నారు దీంట్లో. మన దుర్గాల్ సల్మాన్ అన్న ఉన్నాడు, అలాగే మన కమల్ హాసన్ గారు, తర్వాత వచ్చేసి గెస్ట్ రోల్లో వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ భయ్య మన బ్రహ్మానందం గారు ఒకరు, అలాగే మన రాజమౌళి గారు ఒకరు, అలాగే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆర్జీవి గారు ఉన్నారు భయ్య. నాకు ఆర్జీవి గారిని థియేటర్లో చూస్తుంటే ఫీజులు ఎగిరిపోయినాయి, అసలు మామూలుగా లేదు. ఇద్దరు క్యారెక్టర్లు బాగున్నాయి కానీ నాకు ఒక్కరి క్యారెక్టర్ మాత్రం నచ్చలేదు భయ్య, అది మన విజయ్ దేవరకొండ గారిదే. ఎందుకు నచ్చలేదు అంటే చెప్తాను భయ్య. నిజానికి విజయ్ దేవరకొండ అన్న అర్జునుడిగా చేశాడు భయ్య. నిజంగా నాకైతే మైండ్ దొబ్బేసింది. లాస్ట్లో ఇది ఒక ట్విస్ట్ ఉంటుంది మళ్ళా. అయితే మన విజయ్ దేవరకొండ అన్నకి స్లాగు అంటే నచ్చలేదు, అలాగే ఆ గెటప్ కూడా నచ్చలేదు భయ్య. అర్జునుడిగా అసలు ప్రతి ఒక్కరూ వాళ్ళ క్యారెక్టర్లను చూస్తుంటే వాళ్ళు సెట్ అయిపోయారు. మనోడు మాత్రం అసలు క్యారెక్టర్కి అసలు సంబంధమే లేనట్టుగా ఉంటాడు భయ్య. అది ఒక్కటి మాత్రం నాకు మైనస్ అనిపించింది. అసలు విజయ్ దేవరకొండనని అసలు ఎందుకు పెట్టినారా సినిమాలో అనే టైప్లోకి అయితే నేను వెళ్ళిపోయాను భయ్య. నాకే కాదు చాలామందికి అయితే అనిపించింటుంది. మిగతా సినిమాకు ఎటువంటి పేరు పెట్టడానికి లేదు భయ్య, నిజంగా చెప్తున్నా కదా. ఒక్క విజయ్ దేవరకొండ లేకుండా ఉంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేది. అయితే ఆయన ఉండేది అంటే 1 నిమిషం 2 నిమిషాలు అయినా కూడా, చెప్పే 1 డైలాగ్ 2 డైలాగులు అయినా కూడా అక్కడ మెయిన్ క్యారెక్టర్ ఏంది అనేది చూస్తే మాత్రం
అది దొరికేస్తుంది భయ్య నిజంగా. అంటే అర్జునుడిగా ఆయన సెట్ అవ్వలేదని నేను చెప్తున్నాను. ఇంకా పాటల విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోలేము కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా ఉంటుంది భయ్య. కొన్ని సీన్లు అయితే ఇంకా గూస్ బంప్స్ అయితే వస్తాయి. అలాగే ఎమోషన్ సీన్స్ అయితే ఏం లేవు భయ్య సినిమాలో అంతగా. లాస్ట్లో కొద్దిగా ఉంది కానీ ఎమోషన్ సీన్స్, అలాగే లాస్ట్లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి భయ్య. అది మాత్రం సూపర్ అనిపించింది నాకు మాత్రము. అయితే సినిమా ఓవరాల్గా సూపర్ అనిపించింది, సూపర్గా ఉంది కూడా. మీరు ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి భయ్య, ఆ ఫీల్ అయితే మిస్ అయిపోతారు. అసలు 2Dలో చూస్తుంటే కొంచెం డౌన్లో అనిపించింది కానీ ఇంకా 3Dలో చూస్తే మాత్రం అసలు మామూలుగా అనిపించదు. 2Dలోనే ఆ రేంజ్లో ఉందంటే నాకు ఇంకా 3Dలో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. థియేటర్లోనే చూడండి భయ్య కాబట్టి ఖచ్చితంగా. అలాగే మన వీడియో నచ్చితే మాత్రం షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి భయ్య ప్లీజ్ దయచేసి.